హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు DDP ఆంజనేయులు 344 యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే ఏంటి బ్యాగ్ వేసుకొని వచ్చాడు అని అనుకుంటున్నారా? ప్రస్తుతం అయితే నేను రైడ్ శ్రీశైలానికి మాత్రమే అనుకుంటున్నాను. అక్కడ నుంచి ఇంకా వేరే ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళాలనుకుంటే రేపు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంకా స్టార్ట్ చేద్దాం మన రైడ్. ప్రస్తుతం మా ఊరు నుండి ఇక్కడికైతే 7 కిలోమీటర్లు అయితే వచ్చానమాట. నాకు ఇక్కడ నుంచి శ్రీశైలానికి 215 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఇంకా 5 అవర్స్ అయితే చూపిస్తుంది, 5 గంటలు. బైక్ స్టార్ట్ చేసినా ఇంక వెళ్దాము. ఈ ఊరైతే సత్యారం దగ్గర నుంచి రైట్ తీసుకుంటే ఇది ఆత్మకూరుకి గద్వాలకి వెళ్ళే రూట్ అనమాట. ఇప్పుడు బాగా చెరుకు పంటలు అయినాయి కాబట్టి ఈ చెరుకు బండ్లు అయితే విపరీతంగా తిరుగుతున్నాయి. రోడ్లంతా ఖరాబ్ అవుతున్నాయి చాలా వరకు. వర్షం పడ్డప్పుడు ఈ రోడ్డు పైన అయితే వాటర్ అయితే వెళ్తుంది అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చెరువు ఉంది. చెరువు దగ్గర నుంచి ఇట్లా నీళ్ళు అయితే వస్తాయి. పొలం కూడా ఉంది, ఇక్కడ నుంచి అయితే వస్తాయి. అసలు చాలామంది ఈ వాటర్ ఆగిపోయేసరికి చాలామంది అయితే స్కిడ్ కింద పడతారు. చాలా పాకర పట్టిపోతుంది అనమాట. ఇక్కడ ఈ లారీని చూస్తే నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. మళ్ళీ ఇంతకుముందు నేను ఒకసారి ఒక 6 మంత్ బ్యాక్ వెళ్తుంటే ఈ రూట్లో ఎగ్జాక్ట్గా ఇక్కడే ఈ టర్నింగ్ పాయింట్ దగ్గరనే బస్ అయినా వచ్చిండు, ఆర్టీసీ బస్ అయినా ఒక్కసారిగా మీనికి వచ్చేసిండు. అసలు సైడ్ అంత రోడ్డు పెట్టుకొని ఒక్కసారి మీనికి వచ్చేసిండు. మస్తు భయమైంది నాకైతే. కొద్దిగా అయితే కింద పడుతుంటే ఒక్కనే ఉన్నా. వెనక టైర్లో గాలి తక్కువ ఉందనుకుంటా, బాగా షేక్ అవుతుంది బండి. అమర్చింత కానీ ఆత్మకూరు కానీ వెళ్ళినప్పుడు గాలి కొట్టించాలి. ఈ ఊరు నుంచి ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే నర్వ వస్తుంది, ఇట్లా స్ట్రైట్కి వెళ్తే అమర్చింత వస్తుంది. ఇంతకుముందు నేను పాదయాత్ర వెళ్తున్నప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ తోట చూపించాను కదా, ఆ తోటలో వంట చేసుకొని అన్నం అయితే తినిపోయినాము. అంటే పాదయాత్ర వచ్చినప్పుడు 4 ఇయర్స్ బ్యాక్, 4 సంవత్సరాల క్రితం అయితే అది జరిగింది సంఘటన. ఒకటి బోర్డు అయితే ఏర్పాటు చేసిండ్రు, కానీ ఆ బోర్డులో మొత్తం వివరాలు తప్పుగానే ఉన్నాయి. అంటే వివరాలు కరెక్ట్గా ఉన్నాయి కానీ వాటికి పేర్లు కరెక్ట్గా ఉన్నాయి, వాటికి ఇచ్చిన యారో మార్క్స్ మాత్రం తప్పుగా ఉన్నాయి. ఆ బోర్డు కనీసం పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. ఇప్పటివరకు దాన్ని యారో మార్క్స్ మాత్రం సరిచేయలేదు అసలుకి. అయితే ఉంది కదా ఈ చెట్టు దగ్గరికి, నేను అంటే పోయిన సంవత్సరం కాదని అటుపోయిన సంవత్సరం అంటే 2024లో పాదయాత్ర నడుచుకుంటూ నేను ఒక్కడినే వచ్చినా అన్నమాట. వస్తుంటే ఆ చెట్టు దగ్గరికి రాగానే మా బావ చనిపోయిన న్యూస్ అయితే వచ్చిందన్నమాట. అందుకని అక్కడి నుంచి అటే మళ్ళీ లిఫ్ట్ అడిగి ఎక్కి రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోయినా. ఎందుకో ఏంటో కానీ శ్రీశైలానికి పాదయాత్ర నడుద్దామని ప్రతిసారి అనుకుంటున్నా, ప్రతిసారి ఏదో ఒకటి ఆటంకం వచ్చి వెనక్కి తిరిగిపోతున్నా తప్పితే పాదయాత్ర మీద మాత్రం శ్రీశైలానికి వెళ్ళలేకపోతున్నా. ఇప్పుడైతే అమర్చింతకి అయితే వచ్చేసిన. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఆత్మకూరుకి అయితే వెళ్తాము. ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్, ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే లెఫ్ట్ స్ట్రైట్ వచ్చింది కదా ఇందాక, అటు సైడ్ వెళ్తే కురుమూర్తి స్వామి దగ్గరికి అయితే వెళ్తాం అనమాట. పెట్రోల్ అయితే తక్కువ ఉంది, అంటే హాఫ్ ట్యాంక్ ఉంది. ఫుల్ ట్యాంక్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, ఇంకా ఎక్కడ ఆగకుండా. ప్రస్తుతానికైతే నేను ఏడ ఉండవు, ఎక్కడ శ్రీశైలంకే. నేను కూడా శ్రీశైలంకే. ఇక్కడ నుంచి ఇట్లా రైట్కి వెళ్తే జూరాల ప్రాజెక్టు, అటు నుంచి లెఫ్ట్ తీసుకుంటే గద్వాలకి అయితే వెళ్తాము. ఇప్పుడైతే నేను పెట్రోల్ అయితే నేను 550 రూపాయలు అయితే కొట్టించిన. నిన్నైతే 4 లీటర్లు అయితే కొట్టించింది. ఈరోజు ఒక 550 రూపాయలు అయితే కొట్టించిన. ఇంకా అంతకుముందు కూడా పాత పెట్రోల్ ఉంది కాబట్టి ఇప్పటి వరకు అయితే ఫుల్ ట్యాంక్ అయితే ఉంది.
ఇప్పటివరకు అయితే నేను ఒక్కనే అనుకున్నా, కానీ ఇప్పుడు నాకు తోడుగా ఈ మనిషి కూడా వచ్చిండు. ఈ మనిషి కూడా మా ఊరు మనిషి ఇతనే. ఇంకా ఇతనితో పాటు ఇంకొక మనిషి కూడా ఉన్నాడంట. ఆ మనిషి నేను ఇతని ముగ్గురం వెళ్తాము బైక్ మీద. వాళ్ళది 125 పల్సరు. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా ఉమామహేశ్వర దగ్గర అయితే కలుస్తారు. వాళ్ళు ఒక 5 మంది అట్లా వస్తున్నారంట 2 బైకులు తీసుకొని. జెండా అయితే కొన్నారంట, జెండా కట్టుకొని పోతామంటున్నారు వీళ్ళైతే. జెండా అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి, మనకు వీడియో తీయడానికి కాస్త ఇబ్బంది కావచ్చేమనుకుంటున్నాను, అందుకని నేనైతే తీసుకోవట్లేదు. కాస్త చిన్న జెండా దొరికితే తీసుకుంటాను. ఇప్పుడైతే ఈ ఫ్లాగ్ అయితే కొనుక్కున్నా, దీనికి బుక్ చేస్తున్నాను అనమాట. ఇదైతే 30 రూపాయలకి దొరికింది నాకు. మన బండి అయితే ఇప్పుడు ఇలా అయితే కనిపిస్తుంది అన్నమాట. మన బండి అయితే ఇప్పుడు ఇలా అయితే కనిపిస్తుంది. ఫ్లాగ్ అయితే కట్టేసిన. జై వీర హనుమాన్ అని అయితే ఉంది పేరు. ఇప్పుడైతే మన బండికి హైలైట్ ఏంటంటే శ్రీ వీరాంజనేయ స్వామిది ఫ్లాగ్ అయితే కట్టుకున్నాము. ఒక్కసారి చూడు ఆ జెండా ఎలా రెపరెపలాడుతుందో. మన బండికి హనుమాన్ ఫ్లాగ్ కట్టేసరికి నాకైతే హనుమాన్కు ఉన్నంత బలమైతే వచ్చినట్టు అనిపిస్తుంది. చాలా ధైర్యంగా కూడా ఉంది. నేను శ్రీ ఆంజనేయ స్వామి వారు మేము ఇద్దరం అయితే ఇప్పుడు శ్రీశైలానికి అయితే వెళ్తున్నాము బైక్ పై యాత్ర అయితే. మనకు ముందే వచ్చింది హనుమాన్ టెంపుల్ కూడా. ఇక్కడైతే వాటర్ ఉన్నాయి కదా ఇప్పుడు ఈ వాగులో. ఈ వాటర్ అంతా వెళ్ళిపోతే కింద బీభత్సమైన ఇసుక అయితే తేలుతుంది. చాలామంది టిప్పర్లు పెట్టి అయితే కొట్టుకుంటారు అనమాట ఇదంతా ఇసుక. నాకు తెలిసి ఇక్కడ ఈ బ్రిడ్జి స్టార్ట్ చేసి 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటా, కానీ కూడా వర్క్ ఇప్పుడు వరకు 50% అయింది అంతే. ఇంకా చాలా వర్క్ ఉంది ఇదైతే. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇట్లే కొనసాగిస్తారో తెలియట్లేదు. తొందరగా పూర్తి అంటే చాలా బాగుండేది ఇది. ఇప్పుడైతే మనము కొత్తకోటకైతే వచ్చేసినాము. NH-44 హైవే అయితే క్రాస్ చేసినాము అన్నమాట అండర్ గ్రౌండ్లో. ఇక్కడ కుదిరితే ఒక కప్పు కాఫీ తాగాలనుకుంటున్నాను, లేదంటే చలో చలో రైట్. ఇది కొత్తకోట సర్కిల్. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ బస్ స్టాండ్ ఉంటుంది, రైట్ తీసుకుంటే నేషనల్ హైవే ఎక్కుతాము 44. నేషనల్ హైవే 44కి అయితే వెళ్తాము. అక్కడ నుంచి కర్నూలు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కొత్తకోటలో వెల్డింగ్ షాప్ దొరికితే ఒకటి ముందర నంబర్ ప్లేట్ ఇరిగిపోయింది, అంటే వెల్డింగ్ క్రాక్ వచ్చి ఇరిగిపోయింది. అక్కడ వెల్డింగ్ కొట్టిద్దాం అనుకున్నా, కానీ మర్చిపోయినా. ముందు ఎక్కడైనా వెల్డింగ్ షాప్ కనిపిస్తే అక్కడ వెల్డింగ్ కొట్టిద్దాం. రాజాపేట తాండా ఈ ఊరు అయితే ఉంది కదా. ఈ ఊరి వరకు వెనకాల ఒక 4-5 ఊర్ల పేర్లు అయితే ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా ఒక ఇల్లు కూడా లేదు. ఈ ఊరికి అయితే లాస్ట్ ఆఖరి పేరు రాజాపేట అని ఉంది. ఈ ఊరికంటే ముందర రాజాపేట తాండా అని ఉంది. అంతకు ముందర కూడా చాలా ఉన్నాయి పేర్లు. ఎక్కడ కూడా ఒక ఊరు కూడా కనిపించలేదు అనమాట. అంటే జస్ట్ ఒక 500 మీటర్కి ఒకటి బోర్డు అయితే కనిపించింది నాకు. ఇప్పుడైతే నా బండికి అయితే నెంబర్ ప్లేట్ అయితే ఫిట్ చేయించిన. ఇదే నెంబర్ ప్లేటు. వెల్డింగ్ పోయిండే, లోపల పార్ట్ ఇరిగిపోయి ఇది మొత్తం ప్లేట్తో సహా మొత్తం కింద పడిపోయిండే వేరే ఊర్లో నిన్న. అందుకే అది ఎట్లా పెట్టుకున్నా. ఇది నిన్న కొట్టిద్దామనుకున్నా, మర్చిపోయినా. ఈరోజు అయితే ఇక్కడ వనపర్తి దగ్గర అయితే నెంబర్ ప్లేట్ అయితే వెల్డింగ్ అయితే కొట్టించేసిన. ఇప్పుడు అయిపోయింది. ఇక్కడ మన ఓడైతే టిఫిన్ చేయడానికి తాగిండు. టిఫిన్ చేసేసి ఇక్కడి నుంచి బయలుదేరాలి. నువ్వు అనిపిస్తున్నావు ఇప్పుడు నువ్వు దీంట్లో ఇక్కడ ఎవరు కనిపిస్తున్నా దీంట్లో
వెనక ఉంది డిస్ప్లే. అంటే మనం దీనికి అతికించుకోవాలి. అతికించుకునేది కాదు, ఈ క్లిప్స్ ఉంటాయి, అన్ని క్లిప్స్ సెట్ చేయాలి. ఇది అతికించిన అట్టు వచ్చి ఇది అతికించిన. ఇది ఎంత ఎంత ఇదే 54,000 ఇది. మా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఎక్కడంటే డిండి వరకు అయితే వచ్చేసినారు అనమాట. ఇప్పుడే ఫోన్ చేసిన వాళ్ళకు, డిండి వరకు అయితే వచ్చేసినాము, చాయ్ తాగుతున్నాం అన్నారు. ఇప్పుడు మేము కూడా ఇక్కడ టీ బ్రేక్ తీసుకొని టీ అయితే తాగేసినాము. ఇక మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నా. నాకు తెలిసి ఇక్కడ నుంచి ఇంకొక 2 hours పడుతుంది అనుకుంటా, అచ్చంపేట దగ్గర ఉన్న ఉమామహేశ్వరం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళడానికి. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయిందంటే చెప్తాను, ఒక్క నిమిషము. ఇప్పుడు టైం వచ్చేసి 12 అయితే అయింది టైము. ఇంకొక 2 hours అంటే 2 అవుతుంది అనుకుంటున్నా అక్కడికి వెళ్ళేసరికి. ఉమామహేశ్వరం దగ్గరికి వెళ్ళి అక్కడ ఫ్రీగా అన్నదానం అయితే ఉంటుంది, అక్కడ పోయి తినేసేయాలి. ఈ గల్లీ అంతా మార్కెట్ రోజు వస్తే కనుక ఎంత రష్ ఉంటుందంటే అస్సలకి చెప్పలేనంత రష్ ఉంటుంది. బండ్లు ముందరికి వెళ్ళాలంటే చాలా కష్టంగా. ఇంకా ఎర్లీ మార్నింగ్ వస్తే కూడా చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది ఇక్కడ ఈ గల్లీలో. మళ్ళీ హైవే అయితే ఎక్కేసిన, ఇంకొంచెం స్ట్రేట్గా ఇంకా వెళ్ళిపోవడమే. ఇప్పుడైతే మనము తాడిపర్తికి అయితే చేరుకున్నాము. ఇంకా చాలామంది శివలు అయితే పోలేదు, ఇంకా ఉన్నారు ఎన్నికల్ని. రేపు వెళ్తారు అనుకుంటా నాకు తెలిసి శివలు. ఇప్పుడైతే గోపాల్పేట సర్కిల్ దగ్గర అయితే వెళ్తున్నా. అయితే ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ తీసుకోవాలి. ఆ సర్కిల్ ఆ రైట్ ఎక్కడ అనేది నాకు అంత ఈజీగా దొరకదు అనమాట. అంటే ఆ రైట్ అనేది నాకు అంత ఈజీగా అర్థం కాదు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలా, ఇక్కడే ఉందే రైటు అనేది కన్ఫ్యూజ్ అవుతుంటా ప్రతిసారి. మరి ఈసారి చూడాలి, ఇంత ఈజీగా వెళ్తానా రైట్కి, లేదంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ యూటర్న్ చేసుకొని వస్తానా అనేది చూడాలి ఈరోజు. ఈ రైడ్లో మనము మొదటిసారి అయితే గొర్రెలు క్రాసింగ్ అవుతున్నాము. ఇంకొకటి కమన్ కూడా కనిపించింది ఇప్పుడే. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి, పాల్కేపాడు అంట. పాల్కేపాడుకి రైట్కి వెళ్ళాలి. ఆ ఊరు బోర్డు కూడా ఇప్పుడే చూస్తున్నా, ఫస్ట్ సారి, ఇంతవరకు చూడలేదు. ఇదేనండి అది కమన్. ఈ కమన్ లోపలికి వెళ్తే ఇక్కడ నుంచి నాగర్ కర్నూలుకి చేరుకోవచ్చు. ప్రతిసారి ఈ కమన్ దగ్గరే కన్ఫ్యూజ్ అవుతుంటా. ఒక్కొక్కసారి ముందుకు వెళ్ళి కూడా యూటర్న్ చేసుకుని వచ్చిన రోజులు ఉన్నాయి. ఈసారి అయితే చాలా ఈజీగా వెళ్తున్నాం. ఇప్పుడైతే మనము ఈ రూట్ షార్ట్ కట్ అయితే వెళ్తున్నాము. ఈ రోడ్డు నాకు తెలిసి ఒక 10 కిలోమీటర్ వరకు ఇట్లా చిన్నగానే ఉంటుంది రోడ్డు. ఇది విలేజ్కి వెళ్ళే రోడ్డు కాబట్టి ఇట్లా చిన్నగానే ఉంటుంది. ఇక్కడ కూడా ఈ సర్కిల్ దగ్గర కూడా ఈ లెఫ్ట్ అనుకొని లెఫ్ట్కి వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. ఇక్కడికి రాగానే ఇదంతా చూస్తే ఏమవుతుంది, ఇది పొలాలకు వెళ్ళే రోడ్ లాగా అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే ఆ సర్కిల్ దగ్గర ఆ లెఫ్ట్ చూస్తే నీట్గా ఉంటుంది రోడ్డు. అందుకని అటే వెళ్ళలేమనుకొని అటే వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. అటే వెళ్ళిపోతుంటే నేను మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు బాగా గమనించి ఆ సర్కిల్ దగ్గర ఒకటి గుర్తయితే పెట్టుకున్నాను అనమాట, స్టాచ్యూని. అందుకని అప్పటి నుంచి ఇంకా ఇది రెండోసారి గుర్తు పెట్టుకున్న తర్వాత ఇది రెండోసారి ఈ రూట్లో వెళ్ళడం. ఈజీగా ఇట్లా నుంచి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను ఈ ఊరికి ఫస్ట్ సారి ఈ రూట్లో వెళ్తున్నప్పుడు ఈ చెరువు కట్ట దగ్గర మొత్తం ఇదంతా గుంతలు, మట్టి రోడ్ ఉండేది ఇదంతా. అయితే ఈ లీకేజ్ ఎట్లయితుందంటే చెరువులోనే ఉన్న వాటర్ అంతా మొత్తం ఇట్లా లీకేజ్ ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతుండే అనమాట. ఈ మట్టిలో నుంచి రోడ్డు పైన ఇట్లా బురద ఉంటుండే. చెరువులో నీళ్ళు ఫుల్గా ఉన్నంత వరకు మొత్తం బురద ఉంటుండే. అటువంటిది ఇప్పుడు చూడండి ఎట్లా రోడ్డు మస్తుగా చేస్తున్నారు. ఇప్పుడైతే డెవలప్మెంట్ మస్తు విశాలంగా అయింది, రోడ్డు కూడా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ నాగర్ కర్నూలు వరకు
ఈ డబల్ లైన్ రోడే ఉంటుంది అన్నమాట. మంచిగా నీట్గా ఉంది ఈ రోడ్ అయితే. అక్కడక్కడ కొంచెం స్క్రాచెస్ ఉన్నాయి మళ్ళీ మధ్యలో. ఈ ఊర్లో సిసి రోడ్ వేసిర్రు అయితే అది అంతా ఇప్పుడు ఏమంటారు మట్టి కొట్టి నీళ్ళు వాటర్ అయితే స్టోర్ ఉండడానికి రోడ్డు పైన స్టోర్ ఉండడానికి చేసిరన్నమాట. అందుకని ఈ గల్లీలో వెళ్తున్నాము. ఇక్కడైతే కనిపిస్తుంది కదా ఇలా ఉందన్నమాట. అందుకని అట్నుంచి లోపల వచ్చినాం అన్నమాట. అక్కడ పెద్దగా చేసిర్రు రోడ్డు, ఇక్కడ చిన్నగా ఉంది. ఇప్పటివరకు అయితే మనము 97 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాము. టైం అయితే 1 అయింది. ఇప్పుడు 97 కిలోమీటర్ అయితే వచ్చినాము. ఇప్పుడు ఇంకొక 1 అవర్ అయితే ఉమామహేశ్వర స్వామి టెంపుల్ వరకు అయితే వెళ్తాము. ఇప్పుడైతే నేను అచ్చంపేటకి అయితే చేరుకున్నా. ఇప్పుడైతే నేను అచ్చంపేటకి అయితే చేరుకున్నా. మన ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఉమామహేశ్వరం దగ్గర అయితే ఉన్నారు. కింద ఉండమని చెప్పినా కానీ దర్శనంకి వెళ్తారా లేదంటే ఇక్కడ కింద ఉంటారా అనేది తెలియదు. వాళ్ళకన్నా ముందే వెళ్దామని అనుకున్నా కానీ నాది ఫ్రంట్ టైరు బ్యాక్ టైరు రెండు అంతగా బాగలేవు. మొత్తం అరిగిపోయినాయి. 70-80% మొత్తం అరిగిపోయినవి. అందుకని 80-90% మొత్తం అరిగిపోయినవి. అందుకని నేను స్పీడ్గా వెళ్ళలేకపోతున్నా. ఉమామహేశ్వరం గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాము, కమాన్ దగ్గరికి. ఉమామహేశ్వరం కమాన్ లోపలికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రేట్గా ఒక 5 కిలోమీటర్ వెళ్తే ఉమామహేశ్వరం టెంపుల్ అయితే వస్తుంది. అదేమన్నదు ఆయన ఇప్పుడైతే నేను ఉమామహేశ్వరం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చిన, గుట్టపైకి అయితే ఎక్కిన. ఇక వీళ్ళే నాతో పాటు వచ్చిన వాళ్ళు ఊరి దగ్గర నుంచి అయితే ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా వచ్చిండ్రు. ఆడ పోతున్నారు. కింద నుంచి పై దాకా నడుచుకుంటూ వచ్చిర్రు వాళ్ళు కొండపైకి. ఇక్కడికి పైకి వచ్చేసరికి అన్నదానం అయితే బంద్ అయిపోయింది, 2 గంటల వరకు అని చెప్పిండ్రు. మా వాళ్ళు చాలా నీరసం అయిపోయారు ఇప్పుడు ఇక చెప్పేసరికి. ఇట్లా పాదయాత్ర పోతారు చక్కగా. అయిపోయింది డీజిల్. పాపన్న ఆశనం దగ్గరికి అయితే వస్తున్నాము. పైకి అయితే ఎక్కినాము. ప్రతి ఒక్కరు బ్యాగులు వేసుకుని ఎక్కేసరికి ఒక్కొక్కరికి చెమటలు గారిపోతున్నాయి, నీరసం అవుతున్నారు. తినలేదు ఎవరు కూడా. చూడండి ఇట్లా ఇక్కడ ఎట్లా ఉందో. చాలా మంది ఉన్నారు కదా, లేట్ చేయకూడదు. మనం లోపలికి వెళ్ళి వస్తుంటది, ఎవరికి తెలియదు. అది కొండ చర్యలకి వెళ్ళి ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటుంది. ఎండాకాలం, వర్షాకాలం, ఏ కాలం నడవాలి. భార్య భర్తలు ఉంటే ఫ్యామిలీ తోటి పోయాలి, సింగిల్ ఉంటే సింగిల్ కింద పోయాలి. ఇప్పుడైతే ఉమామహేశ్వరం దర్శనం చేసుకొని కిందకైతే బైక్ల దగ్గరికి వచ్చినాము. ఇప్పుడు ఇక్కడ నుంచి శ్రీశైలానికి అయితే బయలుదేరుతున్నాము. ఇంకా
ఇప్పుడైతే మళ్ళీ ఉమామేశ్వరం కమాన్ దగ్గరికి అయితే వచ్చేసినాము. రంగపూర్ ఇది. ఇక్కడ నుంచి రైడ్ తీసుకుంటే శ్రీశైలంకి అయితే వెళ్ళిపోతాం. అంటే మననూరుకి ఫస్ట్, మననూరు తర్వాత శ్రీశైలంకి. ఒకటి, 2, 3, 4, 5 మొత్తం 5 బండ్లు మనవి. 5 ఇట్లా స్ట్రైట్కి పోతే హైదరాబాద్కి వెళ్తాము. ఇక్కడ నుంచి ఇట్లా రైట్కి వెళ్తే శ్రీశైలంకి వెళ్తాము. ఇప్పుడు చూడండి ఒకసారి ఎంత హైట్ ఎక్కేసినామో బైక్. చూడండిగా ఎంత హైట్ మొత్తం. అక్కడి నుంచి అట్లా పోయి ఇట్లా వచ్చేసినాం. ఇప్పుడు చాలా హైట్కి అయితే వచ్చేసినాం. ఒక్కటే రౌండ్ ఇలా పోయి ఇలా వచ్చేస్తే ఇంకా అయిపోయింది. చాలా పెద్ద కొండ ఎక్కేసినట్టే ఇంకా ఇది. దగ్గరలో ఇక్కడ శివస్వాములు అయితే పాదయాత్ర వెళ్తున్నారు. ఇప్పుడు టైము 3 అయిపోయింది. అయినా కూడా ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి వాతావరణం ఈ చెట్ల మధ్యలో. లోపలికి పోవాలనిపిస్తుందా? పోవచ్చు ఇప్పుడు కూడా. జంగల్ సఫారీ పోదామని అంటున్నారు. అయితే నేను పోయినప్పుడైతే అస్సలు ఒక్క జంతువు అంటే కనిపించలే. అంటే అడవి పందులు, నెమలీలు తప్ప ఇంకా వేరే ఇతర ఏ జంతువు కూడా కనిపించలేదు నాకు. అయితే ఒక ట్రిప్కి అప్పుడు 1200 ఉండే, ఇప్పుడేమో 1500, 1600 ఉందంట ఇప్పుడైతే. ఎందుకంటే మొన్న నేను ఒక 15-20 డేస్ బ్యాక్ కూడా వచ్చినా కదా, అప్పుడు కనుక్కున్నా రేట్ అయితే. కానీ ఒక్క జంతువు కూడా కనిపించేది. ఒక డబ్బులు దండగా లోపలికి పోయి. కాబట్టి వెళ్ళకపోవడమే మంచి. ఈ హోటల్ అంతా చాలా చెత్త హోటల్ ఉంది. అసలు ఏమాత్రం అన్నము సరిపోతలేదు. అది 20 రూపాయలకి ఇచ్చే అన్నము 80 రూపాయలకి ఇస్తున్నాడు. అది కూడా సగం ఉడకని అన్నం ఉంది. ఆ వంకాయ వేసిండు. వంకాయలు అస్సలు టేస్ట్ లేదు, ఉప్పు లేదు, కారం లేదు. అది కూడా ఉడకలేదు. తెచ్చిన కూరగాయలు తెచ్చినట్టునే వేసినట్టు ఉంది. దాంట్లో అయితే వాళ్ళు నీళ్ళు వేసి ఉప్పు కారం వేసి పెట్టినట్టు ఉంది. దాంట్లో ఎంత చెత్తగా ఉందంటే అంత చెత్తగా ఉంది అసలు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ పొరపాటున కూడా ఆగకండి. వటవర్లపల్లి దగ్గర ఈ హోటల్లో తినకండి. ఇప్పుడైతే మేము వటవర్లపల్లి దగ్గర నుంచి లెఫ్ట్ అయితే తీసుకున్నాము. తీసుకొని ఇక్కడ నుంచి మల్లెల తీర్థం అని ఉంటుంది ముందర. మల్లెల తీర్థం వరకు అయితే వెళ్తున్నాను. ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ అర్ధలింగేశ్వర స్వామి శివలింగం ఉంటుందంట, అక్కడికి వెళ్ళాలంట. మరి రోడ్ అయితే ఉంది అంటున్నారు. రోడ్ ఉందా లేదనేది తెలియదు నాకు పర్ఫెక్ట్గా. కాబట్టి ఎవరన్నా అడగాలి. ఉంది అంటేనేమో వెళ్తాము, లేదంటే డైరెక్ట్గా మళ్ళీ శ్రీశైలం. ఈ రోడ్ ఇలాగే 10 కిలోమీటర్లు అయితే ఉంటుంది మల్లెల తీర్థం వరకు. ఈ ఊరు పేరు సార్లపల్లి. సార్లపల్లి దగ్గర మల్లెల తీర్థం పోవాలంటే 20 రూపీస్ పెట్టి టికెట్ అయితే తీసుకోవాలి. లేకపోతే లోపలికైతే పంపించరు. ఇదే మల్లెల తీర్థం అంటే. అమ్మో, గేట్ లోపలికైతే వచ్చేసినాము.
ఇదే మల్లెల తీర్థము. ఈ మల్లెల తీర్థం దగ్గర అయితే మనం పార్కింగ్ చేయాలి. ఏం సౌండ్ అవసరం లేదు. ఇప్పుడు ఉరుకుతాం. నువ్వు 6 అడుగులు అందగాడు నేను నీకే నీ అని కనుక నేను తిరుగుతున్నా అటు ఇటు. వీడియోలో తీసినావు కదా. చూడరా పాట భాస్కర్ భాస్కర్ ఇప్పుడైతే మేము మళ్ళీ తిరిగి వటవర్లపల్లి దగ్గరికి అయితే చేరుకున్నాము. టైర్లో గాలి కొంచెం తక్కువగా ఉంది, గాలి కొట్టించాలి. ఇప్పుడైతే వటవర్లపల్లి దగ్గర నుంచి మేమైతే బయలుదేరినాము శ్రీశైలానికి. ఇక్కడ శివస్వాములకు అయితే ఇప్పుడు చీకటి అవుతుంది, ఇంకా ఇక్కడే ఉన్నారు. మధ్యలో ఒక ఊరు వస్తుంది, ఏదంటే ఈగల్పేటను దోమలపేట అని వస్తుంది. అక్కడ వరకు నడిచి పండుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి అయితే నాకు శ్రీశైలానికి 50 కిలోమీటర్లు అయితే ఉంది. ఇంకా 2 అవర్స్ అయితే చూపిస్తుంది నాకు మ్యాప్లో. చూడాలి ఎంత టైం పడుతుందని. ట్రాఫిక్ ఉంటే ఇంకా ఎక్కువ కూడా టైం తగలొచ్చు. చీకటి పడుతున్నా కానీ కోతులు అయితే అట్లే రోడ్డు పైననే ఉన్నాయి. ఈ లైట్లోకి ఇంత వెహికల్స్ కింద పడతాయేమో అనే భయం అవుతుంది. అందుకే 20 స్పీడ్ 30 స్పీడ్లోనే వెళ్తున్నా. ఇగో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ ఉంది. ఇగో చూసారా? వీటికి మనమే అనవసరంగా ఏదేదో ఫుడ్ ఇచ్చి కాసి మనం చెడగొడుతున్నాం వాటి మెంటాలిటీ. అవి ప్రకృతి సిద్ధంగా పెరుగుతుంటే మనం ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా మనం వాటికి వాటర్ పెడితే సరిపోతుంది. అవి ఏం తింటావనేది తర్వాత విషయము. మనం వాటికి ప్రతి కాలం అంటే 365 డేస్ వాటికి వాటర్ ఒకటి కరెక్ట్గా పెడితే చాలు. అవి ఏదో ఒకటి తిని బతికేస్తాయి. మనం ఈ ఫుడ్ ఆ ఫుడ్ అని చేసి రోడ్లపైకి తెప్పించి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, వాటి కింద పడుతూ ఉంటాయి. ఇలా చేయడం నాకు అసలు నచ్చలేదు. సరే ఒకవేళ పెట్టారే అనుకోండి, ఫ్రూట్స్ ఏదైనా పెట్టాలి. అది కూడా పెడితే ఎట్లా పోవాలి? ఒక 50 అడుగుల దూరం అంటే రోడ్డుకి కొద్ది దూరం వెళ్ళి పెట్టాలి కిందికి. కానీ రోడ్డు పైన పడేస్తారు, పులిహోర పడేస్తారు, బిస్కెట్స్ పడేస్తారు, వాటర్ ప్యాకెట్లు పడేస్తారు, వాటర్ బాటిల్స్ పడేస్తారు. ప్రకృతిని వన్యప్రాణులని మనమే చెడగొట్టేస్తున్నాం. పాదయాత్ర పోయే వాళ్ళు ఇక్కడ కూడా పోతున్నారు. మీకు వీడియోలో కనిపిస్తున్నారో లేదో నాకైతే అర్థమైతే లేదు. ఇప్పుడైతే శ్రీశైలం డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ రాత్రి టైంలో కాబట్టి చీకటైంది కాబట్టి ఇక్కడ ఎవరిని ఆపనీయకుండా పంపిస్తున్నారు పోలీసు వాళ్ళు అయితే. మేము కూడా ఇక్కడ దిగి సెల్ఫీలు దిగాలనుకున్నా, కానీ మొత్తానికైతే నైట్ అయింది. అందుకే ఖాళీగా వెళ్ళిపోతున్నా అంతే. ఇప్పుడైతే సాక్షి గణపతి దగ్గరికి అయితే వచ్చినాము. అసలు ఓపిక అయితే లేదు, చాలా టైర్డ్ అయిపోయినా. ఈరోజు అయితే చాలా లేట్ అయింది ఇప్పటికే. ఇప్పుడు స్వామివారి దర్శనం కూడా అయిపోయింది, గణపతి దర్శనం కూడా. ఇప్పుడైతే సాక్షి గణపతి దగ్గరికి అయితే చేరుకున్నాము. టైం అయితే 9 అయింది. మళ్ళీ ఇక్కడ నుంచి శ్రీశైలంకి వెళ్ళాలి. ఇంత లేట్ ఎందుకు ఏంటంటే ట్రాఫిక్ జామ్ ఫుల్గా ఉందన్నమాట. రోడ్ పైన దాదాపు ఒక 5 కిలోమీటర్ దగ్గర ట్రాఫిక్ జామ్ ఉంది, అందుకనే లేట్ అయింది. బైక్లు అయితే ఇక్కడైతే పార్క్ చేసినాము 4. ఇక ఇక్కడ పార్క్ చేసి ఇప్పుడైతే తిన్నికైతే వెళ్తున్నాము.